ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరూ అనారోగ్యానికి భయపడే పరిస్థితి లేదని చెప్పడానికి గర్వపడుతున్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 40 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు స్థానిక మా కార్యాలయంలో పంపిణీ చేశాం. కేవలం 18 నెలల కాలంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి ద్వారా 9.67 కోట్ల విలువైన చెక్కులను అందించాం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నాం. పేదలకు వైద్యం అందలేదనే పరిస్థితి రాకుండా రాష్ట్రంలో విద్యా వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూనే సంక్షేమం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా దాదాపు 40 లక్షల రూపాయలు ఎల్ఓసి కానీ అలాగే సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్స్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ 18 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలు అందాల్సినటువంటి వైద్యం అందక ప్రభుత్వ ఆసుపత్రులు లేనటువంటి వైద్యాన్ని ప్రైవేట్ ఆసుపత్రులు తీసుకున్నప్పుడు కూడా ఆర్థికంగా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడేటటువంటి ఆలోచనతో ఈరోజు దాదాపు ఇప్పటికీ 9.66 రూపాయలు మన గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా విరివిరిగా ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో 19,000 కోట్ల రూపాయల వైద్య సహాయానికి సంబంధించినటువంటి బడ్జెటే కాకుండా ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అనేక ఆసుపత్రుల్లో మెరుగైనటువంటి వైద్య చికిత్సలు అందించడమే కాకుండా ఎవరైనా దొరకనటువంటి ట్రీట్మెంట్ల కోసం ప్రైవేట్ హాస్పిటల్కు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే అటువంటి వాళ్ళకు కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. ఇటువంటి చక్కటి కార్యక్రమం ద్వారా అనేక కుటుంబాలు ఈరోజు వైద్యం అందక ఇబ్బంది పడేటువంటి కుటుంబాలన్నీ కూడా ఈరోజు మాకు ఒక పెద్ద దిక్కుగా ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, ఈ ప్రభుత్వం అండగా ఉంది, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఆర్థికంగా ఇబ్బంది కలగకుండా వైద్యం చేయించుకునేటువంటి ధైర్యంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఈరోజు కేవలం సహాయ సహకారాలే కాకుండా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున గతంలో చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం. ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి, ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే గతంలో 18 నెలల కాలంలో చేసినటువంటి అభివృద్ధి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడో మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతి లాంటి రాజధానిని 3 ముక్కలు చేయడం కానీ రాష్ట్రంలో ఒక కొత్త పెట్టుబడి కూడా వచ్చేటువంటి అవకాశం లేకుండా చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ఐబిఎం 350 కోట్ల రూపాయల టర్నోవర్, 350 కోట్ల ఎగుమతులు చేసేటువంటి విధంగా వైజాగ్ లాంటి నగరంలో ఐబిఎంతో పాటు గూగుల్ లాంటి సంస్థలు కూడా పెద్ద ఎత్తున కార్యకలాపాలు మొదలు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం సంక్షేమాన్ని అభివృద్ధిని సమాన పరంగా తీసుకుని ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా అభివృద్ధి కార్యక్రమాలను కూడా వాళ్ళ ఇంటి ముంగిటికి తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం.